ప్రత్యేక హోదా ఉద్యమం ఆగలేదని ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు చలసాని శ్రీనివాసు స్పష్టం చేశారు. ఈ విషయంలో కూటమి ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చామని చెప్పుకొచ్చారు. గుంటూరు మల్లెలింగం భవన్లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక హోదా భావితరాల భవిష్యత్తు అని, దీనిపై ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. ఉత్తరాంధ్ర, రాయలసీమకి ప్రత్యేక ప్యాకేజీ కింద కేంద్రం ₹1 కూడా నిధులు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణానికి ఇస్తామన్న నిధులు కేంద్ర సహాయమా లేక అప్పు అన్న విషయంపై స్పష్టత లేకపోవడం విచారకరమని చెప్పారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అనేవారు రాష్ట్ర ద్రోహుల కిందే లెక్కని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు సాధించేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని అన్నారు. సోదరులు అజయ్ గారు చెప్పారు, ప్రత్యక్ష కార్యాచరణకు ఎందుకు రావట్లేదు మీరు అంట కొంతమంది అడుగుతున్న నేపథ్యంలో మన విశాఖపట్నం కానీ శ్రీకాకుళం కానీ సమావేశాలని ఇక్కడ గుంటూరు, అందుకు విజయవాడ కూడా పెట్టడం జరిగింది, అనంతపురంలో కూడా పెట్టబోతున్నాం. ఓట్ల మీద రావడానికి కొత్త ప్రభుత్వం 164 సీట్లలో వచ్చినప్పుడు డెఫినెట్గా కొంత సమయం ఇవ్వాలి. ఎందుకంటే అనేక ఇబ్బందులు ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అంతే తప్ప కొంతమంది ఏదో మాట్లాడుతూ ఉన్నారు, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రోడ్డు మీదకి వచ్చి మీరు నిర్ణయించలేదని మాట్లాడుతూ ఉన్నారు. అమరావతిని తిరిగి సర్దుకోవడానికి సమయం పడుతుంది. అమరావతిలో జరిగిన విధ్వంసాన్ని తిరిగి సర్దుకోవడానికి సమయం పడుతుంది. మిగతా ఒక్కొక్కటి సరి చేసుకునే సమయం పడుతుంది. అందుకని ఆపుతున్నాం తప్ప ప్రత్యక్ష నేనేదో ఉద్యమాన్ని ఆపలేదు, కానీ ప్రత్యక్షంగా రోడ్డు మీద రావడం కానీ దీనికి కానీ అంతే తప్ప ఆంధ్రప్రదేశ్కి భావితరాలకు అవసరమైన హోదా కానీ, విభజన హామీలు కానీ, రాయితీలు కానీ దీంట్లో కాంప్రమైజ్ లేదు. కుమ్ముక్కయ్యే దిక్కుమాల రాజకీయ నాయకుల మిగతా వాళ్ళ ఉద్యమకారులు ఎవరు లేము, సమయం మాత్రమే. ఆ తర్వాత ఏదనేది కాలం నిర్ణయిస్తుంది. కొంతమంది మాట్లాడతారు 2019 తర్వాత ఉద్యమం చేయలేదు అన్నారు. వందలాది కార్యక్రమాలు మీ అందరికీ తెలుసు. కొన్ని మేజర్ మీడియాలో ఏబీసీ ఉండకపోవచ్చు, వందలాది కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాం. ఢిల్లీలో కూడా ఈ సంవత్సరంలో మొదట్లోనే వందలాది మంది నిర్వహిస్తే ఒక అక్షరం కూడా రాలేదో దేశానికి ఎందుకో నాకు తెలియదు. ఆ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాజీ అధ్యక్షురాలు తమ తండ్రి ఆస్తుల కోసం విరోచితంగా పోరాటం చేస్తున్నారని చెప్పబడుతుంది. ఇవాళ రాష్ట్రంలోకి వచ్చి ఇటు చంద్రబాబు నాయుడు గారిని, అటు మిగతా వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారిని అందరినీ విమర్శిస్తున్నారని చెప్తున్న గౌరవనీయురాలు శ్రీమతి షర్మిల గారు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఆస్తుల మీద దృష్టి కంటే దీని మీద కూడా దృష్టి పెట్టుకోవడం మేము గౌరవంగా విజ్ఞప్తి చేస్తున్నాం.